అయిందా ఈ డైరెక్టర్ రెడీ ఇంకా చూడు ఏంటమ్మా వీడియో రిలీజ్ అయిందా రిలీజ్ అయింది మా వాడే ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గంట కొట్టండి గొంతు బాగానే ఉంది కదా. బేసిక్గా ఈ కథ ఒక ముగ్గురు ఎదవలది. ఆ ముగ్గురు ఎదవలో నేను ఒకను. నేను కూడా ఎదవని ఎందుకు అంటున్నానంటే ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముళ్ళ ఆక మీద పడ్డా అయ్యేది ఆకు. సో బేసిక్గా ఈ ఇద్దరు ఎదవలతో తిరిగి నాకు కూడా అదే బిరుదు వచ్చింది. ఎదవ అయితే అయ్యాను కానీ అసలు మా కథ ఏంటో చూద్దాం పని. నాన్న అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది తెలుసా? మా ఊరి పేరు తెలుసా? మా ఊరి పేరు బాలాజీ నగర్. మా బాలాజీ నగర్ ఎంత ఫేమస్ అంటే పొద్దున్న లేవగా అల్లం చాయ్ నుంచి సాయంత్రం వేసే బాబాయ్ పుణ్యుల దాకా అంత ఫేమస్. ఇంకేంది లేట్ పో మా కథలోకి. ఓం పార్వతీ ప్రియపుత్రాయ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట గణనాథస్య కర్తవ్యం లోకపాలనం ఉత్తిష్టోత్తిష్ట విఘ్నేశ ఉత్తిష్ట గౌరీసుత. ఏ హర్ష అమ్మా నేను వచ్చేసా. ఎన్ని రోజులైందిరా నేను చూడక. ఎలా ఉన్నావు మమ్మీ? బాగున్నారా? ఎక్కడికి? ఆగాగి ఇప్పుడే వస్తా. ఇవన్నీ అవసరమా ఇప్పుడు? అసలే ఈ ఊరల్ల కళ్ళు మంచివి కావు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి నీ ఆఫీసుల దిష్టి ఈ ముగ్గురు ఎదవల దిష్టి. తూతూ అను ఫ్రెండ్స్ చూసా ఇప్పుడు తుత్తు. ఇప్పుడు వచ్చినాడు మన ముగ్గురు ఎదవులు కామన్ ఫ్రెండ్. వీడి వల్ల మన ఎదవులకి ఏం ఉపయోగం లేదు కానీ జిందగీలో ఫస్ట్ టైం మన ముగ్గురు ఎదవులు మారుదాం అనుకుంటారు. అంటే వీడి వల్ల కాదు, వీడి గర్ల్ ఫ్రెండ్ వల్ల. అదేదో యుద్ధం పదండి. అన్నా ఈసారి 200 పెట్టు, ఈసారి కూడా నేనే గెలుస్తా. చూద్దాం తీరా, నువ్వు అయితే ఆడు. గెలిచినా ఏడ గెలిచినవరా? అన్నా గెలిచినా అన్నా. రావే ఆడదాం దా. ఏడ గెలిచినావుదా? ఉండు మా అమ్మకి చెప్తా నీ పేరు. రారా ఎడిపోతున్నావు? వీడి పేరు సాయి. వీళ్ళ అమ్మ నాన్న సాయి అని పేరు పెట్టినా వీడు సంపాదించుకున్న పేరు మాత్రం బెట్టింగ్ సాయి. బెట్టింగ్ సాయి అంటే ఏం పెద్ద పీకి ఏం గెలిచలేదు కానీ బలని అలా చిన్న పోరాడు గారి నుంచి పెద్ద ముసలోని దాకా అన్నీ ఓడిపోయిన మ్యాచ్లు ఉంటాయి కానీ ఏ ఒక్క గెలిచిన మ్యాచ్ లేదు. ఏదో ఒక రోజు బలనలా బెట్టింగ్ గెలుస్తా అని బెట్టింగ్ సాయి అని పేరు పెట్టేసుకున్నాడు అన్నమాట మనోడు. మళ్ళా ఓడిపోయినా. ఏడి తుపాకీ ఆడేడి? என் பேர் ரகுவரன். நான் ஒரு வேலை இல்லாத பட்டதாரி. ఈడు పేరు తుపాకి. మేమంతా ఆకులెక్క అంటే ఈడు ముళ్ళు అంటాడు. మనం వెళ్ళి ముళ్ళు గుచ్చుకున్నా ముళ్ళొచ్చి మనకు గుచ్చుకున్నా నొప్పి వచ్చాం మనకి. బేసిక్గా ఈడు మా గ్యాంగ్ నెంబర్ 1 తిట్టాడు. ఊర్లో ప్రతి ఒక్కరిని గెలికేసుకుని మరి తిట్లు తింటాడు. ఆ బాబా తిడు. దాదా నమస్తే, ఎట్లున్నావు? మొత్తం సౌఖ్యమేనా? ఏమైంది, తిన్నావా లేదా? ఇంకేమి నోట్లో ఏమన్నా పెట్టుకున్నావు? ఈ పాలతీవానికి ఏం పని అయ్యా బాయ్, మళ్ళీ మీ కూడా నా చేతిలో ఓడిపోయిండు. అయ్యా మళ్ళీ ఓడిపోయిండు అయ్యాడు. అయ్యో 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 అయ్యో, ఎన్నిసార్లు ఓడిపోతాడేమో. నా పంచులో పంచాయతీ ఎంత ఓడిపోయినా ఏంట్రా? 200 రా. ఈసారి ఎట్లా ఏదో ఒక పెట్టి కొడతారా పక్క. ఏమోరా నీకే తెలియాలి. పింకీ ఇట్రా.
ఏంటి పింకి స్కూల్కి వెళ్తున్నాను. ఈ లీటర్ తీసుకెళ్ళి మీ ఇంటి పక్కన ఉన్న అక్కకి ఇచ్చాయి కదా. పొద్దు పొద్దున్న దొరకాలా? ఆహా, నేను ఇవ్వను. నీకు 5 స్టార్ ఇస్తా. ఇడు మారాడే కానీ ఏమొద్దు, నాకు సిల్క్ చాక్లెట్ ఉంది కదా. బాబోయ్ సిల్కా ఎవరు కొనిచ్చారు? మీ డాడీ కొనిచ్చారా? ఆహా, మా బెస్టీ కొనిచ్చాడు. జనరేషన్ మారుతుందంటే ఏమో అనుకున్నా, కానీ ఇంత ఫాస్ట్గా అనుకోలే. అయితే నువ్వు నేను ఖాళీ అన్నమాట. మ్మ్. ఇంతకీ మీ బెస్ట్ ఎవరు పింకి? ఏమైంది పింకి? సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఓ సారు, ఏం చేస్తున్నారు సార్ మీరు? ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఏ క్లాస్ రా నువ్వు? ఫస్ట్ క్లాస్ భయా. ఫస్ట్ క్లాస్కే ఇవన్నీ అవసరమా రా? నీకు లేదని నాకుందని కుల్లారా. రావును అని అంటున్నారా? మోడల్ బాబే రా. హాయ్ ఫ్రెండ్స్, నేను దమ్మాయి కూడా మోడల్ని మాట్లాడుతున్నా. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? బాబాయ్ నమస్తే బాబాయ్. ఆగండి, మా ఫ్రెండ్స్ మా అబ్బాయి పిలుస్తున్నాడు. చెప్పబ్బాయి. ఏంది బాబాయ్ మీ కొడుకు పోర్లకు చాక్లెట్ ఇచ్చుకుంటా, స్కూల్ బంకులు కొట్టుకుంటా, ఏంది ఇది? మా ఇజ్జత్ ఖరాబ్ కానిక. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి స్కూల్ డుమ్మా కొట్టి తిరుగుతున్నాడు. మళ్ళీ లైవ్లోకి వస్తాను, చూడండి. ఇన్స్టాగ్రామ్ చుట్టూ తిరుగుతాడు, కొడుకేమో పోర్ల చుట్టూ తిరుగుతాడు. నడురా స్కూల్ సంగతి చెప్తాడు. స్కూల్ డుమ్మా కొట్టుకొని తిరుగుతున్నాడు. నడు, నువ్వు ఇంటికి పోయినాక నీ సంగతి చెప్తాడు. అదేంటో సిటీ నుంచి ఫ్రెండ్ వచ్చాడని తెలియగానే మా ఎదవలో ఏదో తెలియని ఆనందంతో ఎగేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. బయటికి రారా. ఎవరు లేనట్టు వచ్చేసారు ఎదవులు. ఉండి వీళ్ళ పని చెప్తా. ఓయమ్మా, ఈ కుక్కలకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా మొరుగుతూనే ఉంటాయి. మనమా? కళ్ళు పోతాయి ఎదవా. అత్త మనల్ని ఎందుకు అంటదిరా? అత్తకి తెలిసే ఫీల్ కాదు. ఇడో కుక్కలు లేవు కదరా. చూపి ఎదవా. మీరే నారా? ఇంకా నేను కుక్కలు అనుకున్నా. సరే సరే అత్తేగా దులిపేసుకుందాం. హర్షగాడు వచ్చాడంట కదా, పిలువత్త ఒకసారి. సిటీకి వెళ్ళి హీరోలా తయారయ్యావు కదరా. సిటీ వాటర్ బాగా పడినట్టున్నాయి మనకి. అలా ఏం కాదులేదురా. అవును, నేను వచ్చినట్టు మీకు ఎట్లా తెలుసురా? నువ్వు స్నాప్ పెట్టావుగా. నువ్వు అలా స్నాప్ పెట్టావు, మేము ఇలా వారిపోయాం. అబ్బు, ఏం చేద్దాం మరి? అరే తొందరగా రారా, పీజీ కాలేజ్ అమ్మాయిలు వచ్చే టైం అయింది. సరే పద వెళ్దాం. ఏం మాడుతున్నావురా ఫోన్లో? హే పల్లవి, అలా చూస్తూ వెళ్ళిపోకే, ఇలా వచ్చిన దరికి చేరే నా కళ్ళ ముందరా. ఏంట్రో తెగ చూసేస్తున్నావు? నువ్వు క్రష్ రా. లాస్ట్ టైం దసరా అప్పుడు చూసా, నచ్చేసింది. ఓ మరి చెప్పు. ఏంటి ఇప్పుడా? ఏంగా చెప్పరా. బాలాజీనారా అంటే ఎట్లుండాలరా? బోరా అని ఉండాలి. అవో చెప్పుకో. ఎవరా చెప్తా. ఏంగా చెప్పుకోరా, నేను ఫోన్లో వస్తుంటా. చే వెళ్ళిపోయింది. ఏం కాదులేరా, ఎట్లయినా సాయంత్రం ఇదే బస్ స్టాప్కి వస్తుంది కదా. నాడు నాని అడి ఈ టైంలో ఏది ఉంటాడో తెలుసుదా. వెళ్దాందా, ఆడికి వెళ్దాందా. సరేప్పా. ఇప్పుడు వరకు ఇద్దరు ఏదో గురించి తెలుసుకున్నారు కదా, ఆ మూడు ఏదో గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారా? కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. Like and share, subscribe.